శివయ్య దేనికి సరెండర్ అవుతాడు తెలుసా? కేవలం కేవలం నిస్వార్థమైన భక్తితో, నిష్కలమైన భక్తితో, ప్యూర్ హార్ట్ తో శంకరుణ్ణి ఆరాధించి, శంకరుడికి పూజ చేసి, శంకరుడికి దీపం పెట్టి, శంకరుడికి అభిషేకం చేసి, ఈశ్వర నా మనస్ఫూర్తిగా విశ్వాసమైన భక్తితో మిమ్మల్ని నేను ఆరాధిస్తున్నాను, మీకు నేను అభిషేకం చేస్తున్నాను, మిమ్మల్ని ఎంతో ప్రాణంగా కొలుస్తున్నాను పరమేశ్వర, నా ఈ జీవితం నీ చేతిలో పెడుతున్నాను, మీరు ఎలా మలిపితే అలా ఉంటుంది నా జీవితం, మీ బాట ఏ విధంగా వేస్తే అదే బాటలో నేను నడుస్తానని చెప్పేసి శంకరుడికి నువ్వు ఒక సంకల్పంగా మనసులో అనుకొని నిస్వార్థమైన ప్యూర్ భక్తితో నువ్వు ఈశ్వరుడికి గనక మొక్కగలిగితే, మార్క్ మై వర్డ్, శంకరుడు అంత ప్యూరిటీ భక్తికి సరెండర్ అయిపోతాడు. ఆయనకి నీ నుంచి ఏం కావాలి? నీ నుంచి ఏం కావాలి? నువ్వు ఏం ఇవ్వగలుగుతావు? శంకరుడికి ఏది ఇవ్వలేరు మీరు. నేను గాని మీరు గాని ఈశ్వరుడికి ఏది ఇవ్వలేం. కేవలం నిస్వార్థమైన భక్తిని మాత్రమే శంకరుడికి ఇవ్వగలం. ఆ భక్తిని మనం శంకరుడికి ఇవ్వగలిగితే చాలు. శంకరుడు, శివుడు ఆనందపడినంత ఎవ్వరూ ఆనందపడరు. అంటే ఆ భక్తికి ఆయన అంత సంతోషపడతాడు. ఆ భక్తి మనం ఇవ్వగలగాలి, ఆ భక్తిని మనం చూపెట్టగలగాలి, చాలు. ఈశ్వరుడు ఎంత సంతోషపడతాడో, శివుడు సంతోషపడ్డాడు నీ వల్ల అంటే గుర్తుపెట్టుకొని నీ జీవితాలు మారిపోతాయి. అది ఈశ్వరుడు. అందుకే నిస్వార్థమైన భక్తిని శంకరుడికి ఇవ్వగలగాలి మనం. అదే అసలు సిసలైన భక్తి. హర హర మహాదేవ శంభో శంకర. శివకేశవాయ నమః.